Good morning everyone. Today topic is benefits of e-business. అంటే ఎలక్ట్రానిక్ త్రూలా బిజినెస్ చేయడం ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ని మనము పొందగలుగుతాం అనేది ఈరోజు టాపిక్. ఇది మన ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ బిజినెస్ లోపల నెక్స్ట్ ఉన్న టాపిక్ పేరు బెనిఫిట్స్ ఆఫ్ ఈ బిజినెస్. ఈ బెనిఫిట్స్ ఆఫ్ ఈ బిజినెస్ త్రూలా మనం అన్ని ఇంట్లోనే కూర్చుండి ఆన్లైన్ త్రూలా బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తూ కస్టమర్ అంటోడు ఆ ప్రోడక్ట్ని రిసీవ్ చేసుకుంటాడు డోర్ స్టెప్ లోపల. సో దాంతో ఆర్గనైజేషన్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, నెక్స్ట్ కస్టమర్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, సొసైటీకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 బెనిఫిట్స్ ఆఫ్ ఈ బిజినెస్ లోపల నెంబర్ 1 బెనిఫిట్స్ టు కస్టమర్. అంటే ఆన్లైన్ త్రూలా ప్రోడక్ట్ని సర్వీస్ని పర్చేజ్ చేయడం ద్వారా కస్టమర్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, షాపింగ్ ఎట్ ఈజీ. షాపింగ్ ఎట్ ఈజీ. కస్టమర్ ఏ లొకేషన్లో కూర్చుండైనా ఏ లొకేషన్ నుంచి అయినా ఈ ఆపరేషన్ చేయొచ్చు. 24 hours డే అండ్ నైట్, వాట్ చాయిస్, నో హాలిడేస్, వీక్లో 7 days, 365 days లోపల 24 hours ఎనీ లొకేషన్ నుంచి వాడికి నచ్చినటువంటి సైట్కి వెళ్ళి వాడికి నచ్చినటువంటి ప్రోడక్ట్ని పర్చేజ్ చేసేటువంటి రైట్ కన్జ్యూమర్కి ఉన్నది. కన్జ్యూమర్కి ఒక బెనిఫిట్. నెక్స్ట్ సెకండ్ చాయిస్ ఏంటిది? వైడ్ చాయిస్. వైడ్ చాయిస్, వాడికి నచ్చినటువంటి సైట్ని ఓపెన్ చేసుకొని ప్రైస్ని కంపేర్ చేసుకొని, అంటే ఒక డిఫరెంట్ సైట్లను ఓపెన్ చేసుకొని వాడికి అవైలబిలిటీ లోపల ఎక్కడ ఉంది ఆ ప్రోడక్ట్, ఏ రేట్ లోపల పర్చేజ్ చేసుకోవాలని వాడి ఛాయిస్ తీసుకునే అవకాశం ఉంది. సైట్, ప్రోడక్ట్, ఆల్టర్నేట్, ఇంకా ఆల్టర్నేట్ ఛాయిస్ ఏమన్నా ఉందా కూడా వీడు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రైస్ సేవింగ్. నెక్స్ట్ కస్టమర్ ఏం చేస్తాడు, 2 సైట్లను ఓపెన్ చేసి 2 సైట్లను ఓపెన్ చేసి ఆ పలానా వేరే కంపెనీ వాళ్ళు ఏ ప్రైస్కి ఇస్తున్నారు, ఈ కంపెనీ వాడు ఏ రేట్కి ఇస్తున్నాడు, ప్రైస్ని కంపేర్ చేసుకొని వాడు లెస్ ఎక్స్పెన్సివ్, తక్కువ ఖర్చు లోపల పర్చేజ్ చేసుకునే ఛాయిస్ ఉంది. అంటే కంపారిజన్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఒక ఛాయిస్ ఉంది. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా వాడు ఏం చూసుకుంటాడు, ఇన్ కేస్ వాడు పర్చేజ్ చేసినటువంటి ప్రోడక్ట్ ఏమన్నా డ్యామేజ్ కానీ లేకపోతే వాడికి నచ్చకపోయినా రిటర్న్ చేసేటువంటిది ఉందా, దట్ మీన్స్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ కూడా వాడు తెలుసుకోవడే అవకాశం ఉంటుంది. ఆ సైట్లోనే ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్, ప్రైజు, నెక్స్ట్ కండిషన్స్, ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషను, మోడ్ ఆఫ్ పేమెంట్ ఎట్లా చేస్తారు, డెలివరీ తర్వాతనా ముందే పేమెంట్ చేయడమా, ఇవన్నీ అందులో ఉంటాయి. కాబట్టి కస్టమర్ వాడికి నచ్చినట్టుగా ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. 24 hours లోపల 7 days లోపల ఎప్పుడైనా ఉండుకోవచ్చు. 2 or more, 2 లేదా అంటే అంతకంటే సైట్లలో కంపేర్ చేసుకుంటాడు. తర్వాత ఎక్కడ తక్కువ ప్రైస్ లోపల అవైలబిలిటీ ఉంటుందో అందులో కొనుక్కుంటాడు. ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకొని ఇన్ఫర్మేషన్ కూడా వాడు ఎక్స్చేంజ్ చేసుకునే బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయో కూడా ఆల్టర్నేటివ్గా చెక్ చేసుకుంటాడు. సో అట్లాగే సెకండ్ వన్, బెనిఫిట్ టు ఆర్గనైజేషన్. అంటే ఆన్లైన్ త్రూ లోపల సేలింగ్ చేయడం ద్వారా ఒరిజినల్గా ఆ కంపెనీకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది మనం బెనిఫిట్ టు ఆర్గనైజేషన్ లోపల డిస్కస్ చేసుకుంటాం. నెంబర్ 1 ఏంటిది? కాస్ట్ సేవింగ్. కాస్ట్ సేవింగ్. వై? బికాస్ వీడికి పెద్ద షాప్ అవసరం లేదు, ఏదో ఒక సెంటర్లో పెట్టాల్సిన అవసరం లేదు, హై ఎక్స్పెన్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు. వీడికి ఒక చిన్న గోడౌన్ వేర్ హౌస్ను సెట్ చేసుకొని ఆ వేర్ హౌస్లో ప్రోడక్ట్ పెట్టుకొని కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ని అందరికీ ఆన్లైన్ త్రూ లోపల అడ్వర్టైజ్ చేసుకొని అందరి దగ్గరికి వెళ్ళి మెయిల్స్లను రిసీవ్ చేసుకొని వాళ్ళకు డైరెక్ట్గా మెయిల్స్ త్రూలో వాళ్ళ అడ్రస్కి పోస్ట్ చేయడం జరుగుతుంది, కొరియర్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడికి ఎక్కువ మంది వర్కర్స్ అవసరం లేదు. మేనేజ్మెంట్ అనేది కాస్ట్ సేవింగ్ చేసుకోవచ్చు. రెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ సాలరీ బెనిఫిట్స్ ఉంటాయి. లెస్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ రీచ్ బౌండరీస్. అంటే వీడు సింగిల్ ప్లేస్లో ఉండి మల్టీ ప్లేసెస్కి మార్కెట్ అప్లై చేస్తాడు. ఒకటే ప్లేస్లో ఉండి వరల్డ్ వైజ్గా కూడా వీడి ఆపరేషన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఒకటే ప్లేస్ లోపల వాడి షాప్ ఉన్నప్పటికీ వాడికి ఉన్నటువంటి సైట్ను ఓపెన్ చేయడం ద్వారా వాడి అడ్రస్ తెలుసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ ఆ అడ్రస్ త్రూలా ఆ కస్టమర్కి ఆ ప్రోడక్ట్ని రీచ్ చేయొచ్చు విత్ కొరియర్ కూడా. అంటే వరల్డ్ వైజ్గా
ఆ ప్రోడక్ట్ని సేల్ చేయవచ్చు. అంటే బౌండరీ లైన్స్ అనేటివి దీనికి ఉండవు, నో బౌండరీ లైన్స్. అంటే ఒక ఏరియా లోపలనే ఈ షాప్ ఉంది అని మనం చెప్పడానికి అవకాశం ఉండదు. నెక్స్ట్ కాంపిటేటివ్ బెనిఫిట్స్. కాంపిటేటివ్ బెనిఫిట్స్ అంటే అదర్స్ కంపెనీ వాళ్ళు, అదర్ ఆన్లైన్ కంపెనీ వాళ్ళు ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తారు, మనం ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వాలని సైట్ ఓపెన్ చేయగానే కనిపిస్తుంది. అంటే వాటితోటి కాంపిటీషన్ ఫేస్ చేయడానికి డైరెక్ట్ ఇంటరాక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇంకొక అనదర్ ఆర్గనైజేషన్ యొక్క సైట్ను ఓపెన్ చేసి వాళ్ళు ఈ ప్రోడక్ట్ని ఏ ప్రైస్కి ఇస్తారు, ఏ కండిషన్లో కొలుస్తారు, మనం ఏ ప్రైస్కి ఇవ్వాలి, ఏ కండిషన్లు ఇవ్వాలి అనేది కాంపిటేటివ్ బెనిఫిట్స్ కూడా మనకి దొరకడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎర్లీ క్యాపిటల్ కలెక్షన్. అంటే మనం ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ అనేది ఎర్లీగా గ్యాదర్ చేసుకోవచ్చు. వై? బికాస్ దీనికి అడ్వర్టైజ్మెంట్ అనేది ఆన్లైన్ త్రూలోనే జరిగిపోతుంది కాబట్టి, ఎలక్ట్రానిక్ త్రూలోనే జరిగిపోతుంది కాబట్టి కస్టమర్ మన దగ్గరికి రావాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఫోన్ కాల్ తోటి, లేదంటే నెట్ ఆపరేటింగ్ తోటి, లేదంటే మొబైల్ చాటింగ్ తోటి, ఈమెయిల్ ద్వారా వాడికి ఉన్నటువంటి ఛాయిస్ని మనకి మెయిల్ చేయడం జరుగుతుంది. మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ త్రూలో మనం వాడికి ప్రోడక్ట్ని సెండ్ చేస్తాం. దెన్ నెక్స్ట్ మనం వి విల్ రిసీవ్ డైరెక్ట్లీ విత్ ఇన్ 3-4 డేస్ లోపల అమౌంట్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రెడిట్ బేస్డ్ అనేది ఉండదు. ప్రోడక్ట్ రిసీవ్ చేసుకున్నాకనే అమౌంట్ కలెక్షన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవడైతే ఆర్గనైజేషన్ అంటే ఈ కామర్స్ లోపల ఇన్వెస్ట్ చేసిందో వాడికి ఇన్వెస్ట్ చేసినటువంటి క్యాపిటల్ కలెక్షన్ అనేది ఎర్లీగా కలెక్ట్ అవుతుంది. ఇంకొకటి సొసైటీకి బెనిఫిట్స్ ఏంటివి? ఈ కామర్స్ త్రూలా సొసైటీకి, ఈ బిజినెస్ త్రూలా సొసైటీకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్. అంటే ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ అంటే లెస్ కాస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీలో ఉన్నటువంటి పీపుల్ బయటకు రారు, ఇంట్లోనే ఉండి ఆన్లైన్ త్రూలా కొనుక్కుంటున్నారు కాబట్టి లెస్ కాస్ట్, ఖర్చు తక్కువ అవుతుంది. రెండోది ట్రాఫిక్ ఉండదు. మూడోది పొల్యూషన్ ప్రాబ్లం ఉండదు. ఓకే, దీస్ ఆర్ ద ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్. అంటే వాడికి టైం అండ్ కాస్ట్ అనేది సేవ్ కావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా టైం అండ్ కాస్ట్ సేవ్ అవుతే బయటకి పీపుల్ రారు కాబట్టి ట్రాఫిక్ కాదు. ట్రాఫిక్ కాకపోవడం ద్వారా యాక్సిడెంట్ ఉండవు. దెన్ నెక్స్ట్ ఆల్టర్నేట్గా హాస్పిటల్ ఛార్జెస్ కూడా మిగిలిపోయే అవకాశం ఉంది. నెక్స్ట్ పబ్లిక్ వెల్ఫేర్. అంటే పబ్లిక్ ఎలాంటి హెల్ప్ చేస్తారు వీళ్ళు? డైరెక్ట్గా వీళ్ళు కస్టమర్స్కి దగ్గర దాకా వచ్చి ఇవ్వడం ద్వారా కస్టమర్ యొక్క టేస్ట్ ఏంటిదని తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళతోటి డైరెక్ట్గా వాళ్ళ ఎవరైతే ఏజెంట్ ఉంటాడో ఆ ఏజెంట్ మనకి ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు వాడు ట్రిక్ చేసుకుంటూ ఉంటాడు. వాడు అడుగుతాడు కొన్ని క్వశ్చన్లు, ఆన్లైన్ త్రూలో మీకు బెనిఫిట్స్ ఏంటి, లాసెస్ ఏంటిది, మా కంపెనీ గురించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసింది, మా కంపెనీ మీద ఏమైనా డిఫాల్ట్స్ ఉన్నాయని తెలుసుకోవడం ద్వారా పబ్లిక్ లోపల ఎలాంటి అవేర్నెస్ ఉంది కాబట్టి పబ్లిక్కి ఇంకా ఏమేమి వెల్ఫేర్ చేయాలి, ఏమైనా సేవలు చేయాలి అని ఈ బిజినెస్ వాళ్ళు థింక్ చేస్తూ ఉంటారు. మోర్ ప్రోడక్ట్ అవైలబిలిటీ, మోర్ చాయిస్. ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఒకటే షాప్కి వెళ్ళడం కాకుండా ఎట్ ఏ టైం మోర్ దెన్ 2 or more సైట్లు ఓపెన్ చేసుకుంటా. అంటే ఒకటే టైం లోపల 2 లేదా అంతకంటే సైట్లు ఓపెన్ చేసుకొని ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, ప్రైస్ డీటెయిల్స్ కానీ, కండిషన్స్ కానీ, డెలివరీ ఛాయిస్ కానీ చూసుకొని ఎవరి దగ్గర లెస్ కాస్ట్ లోపల, లెస్ ఎక్స్పెన్సివ్ లోపల ఆ ప్రోడక్ట్ అవైలబిలిటీ అవుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటున్నారు. కాబట్టి సొసైటీకి ఇది ఒక బెనిఫిట్గా మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ బిజినెస్ త్రూలా కంపెనీకి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో కస్టమర్ కూడా అంతే బెనిఫిట్స్ ఉన్నాయిగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. వీవే కాకుండా మనకి ఈ బిజినెస్ అనేది కొంచెం ప్రాబ్లమేటిక్ను ఫేస్ చేస్తుంది. దట్ మీన్స్ రిస్క్ ఫేస్డ్ ఆఫ్ ఈ బిజినెస్. అంటే ఆన్లైన్ బిజినెస్ లోపల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి రిస్క్ ఉన్నాయి అనేది మనం చూసుకుంటే నెంబర్ 1 అన్ఆథరైజ్డ్ సైట్స్. అంటే డూప్లికేట్ సైట్, అంటే కంపెనీని పోలినటువంటి అలాంటి సైట్లనే ఇంకొకటి ఫేక్ సైట్ను ఓపెన్ చేసి ఆ ఫేక్ సైట్ త్రూలా డూప్లికేట్ ఐటమ్స్ని సెల్ చేసేటువంటి అధికారం ఉంది. ఈ అన్ఆథరైజ్డ్ సైట్లని మనకి సైబర్ క్రైమ్గా డీటెయిల్ చేస్తూ సైబర్ క్రైమ్ వాళ్ళు వీటిని క్లోజ్ చేయడానికి సైబర్ డిపార్ట్మెంట్ అనేది మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. దెన్ నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లాస్. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి? దట్ మీన్స్ ఆన్లైన్ త్రూలో మనము షాపింగ్ చేయడం ద్వారా ఈ షాపింగ్ చేసేటప్పుడు కస్టమర్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ విత్ పాస్వర్డ్ అందులో ఎంటర్ చేయడం జరుగుతుంది. అలా ఎంటర్ చేసినప్పుడు సమ్ టైమ్స్ మన పర్సనల్ డేటా కూడా హ్యాకింగ్ అయ్యే అవకాశం ఉంది. ఎట్ దట్ టైం మనకు ఉన్నటువంటి టోటల్ బ్యాంక్ బ్యాలెన్స్ జీరోగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది ఒక మైనస్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లీగల్గా చూసుకున్నట్లయితే
మనం ఫిజికల్గా టచ్ చేయలేము. ఎవడైతే కస్టమర్ యొక్క మెయిన్ ఛాన్స్ ఏంటంటే ఆ ప్రోడక్ట్ని టచ్ చేయాలి, నెక్స్ట్ దాని క్వాలిటీ ఎట్లా ఉంది, క్వాంటిటీ ఎట్లా ఉందని ఫిజికల్ టచింగ్ చేస్తేనే వాడికి ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ హియర్ ఇట్ ఈస్ నో ఫీలింగ్. అంటే ఫిజికల్గా టచ్ చేయలేము, బట్ మనము స్క్రీన్ పైన చూసి ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ ప్రోడక్ట్ యొక్క కలర్ కానీ లేదంటే డిఫాల్ట్ కానీ మనకి క్లియర్గా కనిపించదు. ఎప్పుడైతే వి రిసీవ్ దట్ ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ని రిసీవ్ చేసుకున్న టైం లోపల మనకి ఆ ప్రోడక్ట్ డిఫాల్ట్ కనిపిస్తే ఎక్స్చేంజ్ చేసేటువంటి అవకాశం లేనప్పుడు కస్టమర్ లాస్ అయ్యేటువంటి అవసరం ఉంది. సో లీగల్గా మనం ప్రొసీడ్ కావడానికి మనకు ఎలాంటి ప్రూఫ్స్ ఉండవు. ఓకేనా? అంటే ఫిజికల్గా మనకి ప్రూఫ్స్ ఏమి ఉండవు. అంటే మన దగ్గరనే రిసీవ్ చేసుకున్నాక ఖరాబ్ అయినట్టుగా, డ్యామేజ్ అయినట్టుగా మనం ప్రూఫ్ చూపించలేం. ట్రావెలింగ్ లోపల కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో అట్లాంటి ఒక డిఫాల్ట్ లేకపోతే ఈ కామర్స్ అనేది మనకు బెనిఫిట్గానే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఈ కమ్యూనికేషన్ ఫెయిల్స్ సమ్ టైమ్స్ ఇట్ డిపెండ్ అపాన్. అంటే కమ్యూనికేషన్, మనం ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ త్రూలా సైట్ లోపల మనం ఎంటర్ చేస్తూ ఉండగా పవర్ గిట్ట కట్ అయిపోతే మన కమ్యూనికేషన్ అనేది గ్యాప్గా ఏర్పడుతుంది. ఎట్ ద టైం మనము సమ్ టైమ్ ఇన్ఫర్మేషన్, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సబ్మిట్ కొట్టిన తర్వాత పవర్ కట్ అయితే మనకు మన బ్యాలెన్స్ కూడా కట్ అయిపోయి మనము అట్లా కూడా బ్యాంక్ బ్యాలెన్స్ను లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ లోపల కొంచెం డిఫాల్ట్ కూడా ఉంటుంది. సమ్ టైమ్స్ మన బ్యాంక్ నుంచి డబ్బులు డిడక్ట్ అయితే బట్ అక్కడ డెబిట్ కాకుండా మనకి మైనస్గా చూపించడం జరుగుతుంది. అట్లాంటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవాలి, మన డబ్బులు ఎట్లా రిటర్న్ తీసుకోవాలి అనే సిచ్యువేషన్ కూడా మనకి ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్, టెక్నికల్ అండ్ వైరస్ హ్యాకింగ్. ఇంకొకటి ఏంటంటే కొత్త టెక్నాలజీ అప్డేట్ అవుతూ ఉంది కాబట్టి కంపెనీలు ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేస్తూ ఉంటాయి. అప్డేట్ చేసేటటువంటి టైం లోపల కంపెనీ సైట్కి వైరస్ అటాక్ కావచ్చు, కంపెనీ ఇన్ఫర్మేషన్ టోటల్గా హ్యాకింగ్ చేసి కంపెనీకి ఎవరైతే కస్టమర్లు ఉన్నారో కస్టమర్ల యొక్క ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు టోటల్గా థెఫ్ట్ చేసి దొంగిలించే అవకాశం ఉంది. కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్అవుట్ అయిపోతే, బయటకు వెళ్ళిపోతే కస్టమర్స్ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది లాస్ కావడం జరుగుతుంది. సో ఎట్లాంటి టైం లోపల కంపెనీకి మనకి మంచి నమ్మకం, ఫెయిత్ అనేది కస్టమర్స్ కోల్పోవడం జరుగుతుంది. దీస్ ఆర్ ద రిస్క్ ఫేస్డ్ ఈ కామర్స్. ఓకేనా? ఈ రిస్క్లన్నిటిని ఫేస్ చేస్తే మనకి ఈ కామర్స్ బిజినెస్ అనేది డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.